హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. సో లాస్ట్ క్లాస్ మనము కొన్ని స్టేట్స్ అనేది చెప్పుకుంటాం, ఇంకా మనకు కంప్లీట్ కాలేదు. సో ఈరోజు మనము హర్యానా గురించి తెలుసుకుందాము. ఓకే, ఇది మనకు ఎస్ఐ, పోలీసు, ఆర్ఆర్బి, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ ఉపయోగపడతాయి కాబట్టి చూసుకుని. ఓకే, సో హర్యానా రాజధాని చండీగఢ్. సో ఇక్కడ సీఎం వచ్చేసి నయాబ్ సింగ్ సైని. సో గవర్నరు ఆసిమ్ కుమార్ ఘోష్. ఓకే, ఇక్కడ ఎప్పుడు ఏర్పడింది? 1966 నవంబర్ 1న ఈ హర్యానా రాష్ట్రం అనేది ఏర్పడింది. ఓకే, ఇక్కడ ఎంపీ స్థానాలు 10, రాజ్యసభ 5, తర్వాత ఎమ్మెల్యే 90 స్థానాలు ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ హర్యానాలో ముఖ్యంగా చూడమ్మా, పానిపట్టు యుద్ధాలు, కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రాంతం ఏదంటే హర్యానా. చాలా సార్లు అడిగాడు. సో పానిపట్టు వార్, నెక్స్ట్ కురుక్షేత్ర వార్ హెల్డ్ ఎట్ హర్యానా స్టేట్. చాలా సార్లు అడిగాడమ్మా. సో పానిపట్టు యుద్ధము మరియు కురుక్షేత్ర యుద్ధము ఎక్కడ జరిగిందంటే మనకు, ఏ రాష్ట్రంలో జరిగిందంటే మన దేశంలో హర్యానా. ఓకే, సో చూసుకోండి అమ్మా. నోట్, మనకు పానిపట్టు యుద్ధాలు ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఏంటి? పానిపట్టు యుద్ధాలు 3. 1526లో మొదటి పానిపట్టు యుద్ధము, 1556లో రెండవ పానిపట్టు యుద్ధము, 1761లో మూడవ పానిపట్టు యుద్ధం అనేది జరిగిందమ్మా. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఇయర్స్ మాత్రమే అడుగుతున్నాడు చాలా సార్లు. ఓకే, మొదటి పానిపట్టు యుద్ధం 1556, బాబరు, ఇబ్రహీం లోడి. ఎవరు? బాబర్ ఇంటూ ఇబ్రహీం లోడి. ఇక్కడ సింపుల్ గా అమ్మా, బాబర్ గెలుస్తాడు, ఇబ్రహీం లోడి ఓడిపోతాడమ్మా. సో బాబర్ విన్నర్, ఇబ్రహీం లోడి డెఫీటెడ్. ఓకే, సో దీంతో భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపన స్థాపించబడుతుంది. ఓకే, సో మొఘల్ వంశ స్థాపకుడు ఎవరంటే బాబర్. ఓకే, నెక్స్ట్ రెండో పానిపట్టు యుద్ధం 1556. ఎవరమ్మా? అక్బరు ఇంటూ హేము. ఇక్కడ అక్బరు గెలుస్తాడు, హేము ఓడిపోతాడు. సింపుల్ గా. సో అక్బర్ విన్నర్, హేము డెఫీటెడ్. ఓకే, రెండో పానిపట్టు యుద్ధం. మూడో పానిపట్టు యుద్ధం 1761లో అహ్మద్ షా అబ్దాలి ఇంటూ మరాఠీలు. వీళ్ళు మరాఠీలు ఓడిపోతారు, అహ్మద్ షా అబ్దాలి గెలుస్తాడు. ఇక్కడ పానిపట్టు యుద్ధాలు అనేటి 3 వచ్చేసి ఎవరికి? మొఘలులకు ఫేవర్ అయింది. ఓకే, సో చూసుకోండి, మొదటి పానిపట్టు యుద్ధం, రెండో పానిపట్టు యుద్ధం, మూడో పానిపట్టు యుద్ధం. ఓకే, ఇక కురుక్షేత్ర యుద్ధము లేదా మహాభారత యుద్ధం ఎక్కడ జరిగిందంటే మనకు హర్యానాలో జరిగింది అమ్మా. కురుక్షేత్ర యుద్ధం లేదా మహాభారత యుద్ధం ఎక్కడ జరిగింది? మనకు హర్యానాలో జరిగింది. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, కురుక్షేత్ర యుద్ధం లేదా మహాభారత యుద్ధం ఎన్ని రోజులు జరిగింది అంటున్నాడు. 18 రోజులు అమ్మా. ఎన్ని రోజులు జరిగిందంటే 18 రోజులు జరిగింది. ఓకే, ఈ క్వశ్చన్ అనేది చూసుకుని మనకు వేదిక నాగరికతలో వస్తుంది, మనకు వేద నాగరికతలో కాబట్టి చూసుకుని. ఓకే, ఇక నెక్స్ట్ హెచ్ఎంటి హిందుస్థాన్ మెషిన్ టూల్స్ అమ్మా. అలాగే ట్రాక్టర్ పరిశ్రమ పింజోర్లో కలదమ్మా. ట్రాక్టర్ పరిశ్రమ ఎక్కడ? పింజోర్లో కలదు. సో హెచ్ఎంటి హిందుస్థాన్ మెషిన్ టూల్స్ వాచిమ్మా. తర్వాత ట్రాక్టర్ పరిశ్రమ ఎక్కడుందంటే మనకు పింజోర్ హర్యానాలో కలదు. ఓకే, పింజోర్ హర్యానా. అలాగే జాతీయ పాడి పరిశ్రమ ఎక్కడ? కర్నాల్. నేషనల్ డైరీ ఫార్మ్, జాతీయ పాడి పరిశ్రమ, క్యాటిల్ పరిశ్రమ ఫీల్డ్ వచ్చేసి మనకి ఎక్కడ? కర్నాల్ హర్యానాలో కలదు. ఓకే, సో ఇక దేశంలో వ్యాట్ను ప్రారంభించిన తొలి రాష్ట్రం అమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా.
దేశంలో వ్యాట్ ను ప్రారంభించిన తొలి దేశం ఏదంటే మనకు హర్యానా. ఎప్పుడు 2003 ఏప్రిల్ 1 చాలా సార్లు అడుగుతున్నాడు. దేశంలో వ్యాట్ ను ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏదంటే మనకు హర్యానా. వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ చాలా సార్లు అడుగుతున్నాడు. చూసుకోండి ఒకసారి. వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, తెలుగులో ఏమంటాము? విలువ ఆధారిత పన్ను. విలువ ఆధారిత పన్ను. సో అయితే ఈ విలువ ఆధారిత పన్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారని ఆల్రెడీ ఒకసారి అడిగాడు. ఎప్పుడు? 1954 ఫ్రాన్స్ దేశంలో ప్రారంభించారు మొదటిసారిగా. వ్యాట్ స్టార్టెడ్ ఫస్ట్ ఇన్ ద వరల్డ్ 1954 ఫ్రాన్స్. ఓకే. సో విలువ ఆధారిత పన్ను మన రాష్ట్రంలో అయితే 2005 ఏప్రిల్ 1 ఏపీ మరి తెలంగాణలో. ఓకే. సో ఇక్కడ ఈ వ్యాట్ స్థానంలో వచ్చిందే జిఎస్టి. జిఎస్టి వీటి స్థానం వచ్చిందే మనకైతే జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఏది? వస్తు సేవల పన్ను. వస్తు సేవల పన్ను. అయితే ఈ వ్యాట్ ను పదంను సూచించింది వాన్ సి మోన్. వాన్ సి మోన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. వ్యాట్ ద టర్మ్ ప్రపోజ్డ్ బై వాన్ సి మోన్. ఓకే. ఇక్కడ జిఎస్టిని ప్రతిపాదించింది ఆసిమ్ దాస్ గుప్తా. జిఎస్టిని ప్రతిపాదించింది ఎవరు? ప్రపోజ్డ్ బై ఆసిమ్ దాస్ గుప్తా. ఆసిమ్ దాస్ గుప్తా. ఈ 2 పాయింట్లు గుర్తు పెట్టుకోండి. ఓకే. సో ఇది. అలాగే దేశంలో ఓటర్లందరూ గుర్తింపు కార్డులకు ఉపయోగించిన తొలి రాష్ట్రం ఏమమ్మా? దేశంలో ఓటర్లందరూ గుర్తింపు కార్డులు అంటే ఐడి కార్డ్స్ ప్రారంభించి ఓటు వేసిన తొలి రాష్ట్రం ఏదంటే మనకు హర్యానా. దేశంలో ఓటర్లందరూ ఐడి కార్డ్స్ అంటే గుర్తింపు కార్డు ఉపయోగించి ఓటు వేసిన తొలి రాష్ట్రం ఏదంటే మనకు హర్యానా. ఓకే. చూసుకోండి ఒకసారి హర్యానా. అలాగే దేశంలో అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యాలను కల్పించే రాష్ట్రం. దేశంలో అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యాలను కల్పించిన తొలి రాష్ట్రం. ఓకే. ఏది? హర్యానా. అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యాలు కల్పించిన తొలి రాష్ట్రం. కంప్లీట్ విలేజ్ ఎలక్ట్రిసిటీ స్టార్టెడ్ బై హర్యానా అమ్మ. ఓకే. తొలి సంచార న్యాయస్థానం ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం. తొలి సంచార న్యాయస్థానంను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం ఇది. సో ఫస్ట్ మొబైల్ కోర్టు స్టార్టెడ్ బై హర్యానా. ఫస్ట్ మొబైల్ కోర్టు స్టార్టెడ్ బై హర్యానా. ఓకే. రాష్ట్రంలో అతి చిన్న వయసులో మంత్రి పదవి చేపట్టిన మహిళ ఎవరంటే సుష్మా స్వరాజ్. దేశంలో రాష్ట్రంలో ఇక అతి చిన్న వయసులో మంత్రి పదవి చేపట్టిన మహిళ ఏమంటే సుష్మా స్వరాజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బా. చాలా సార్లు అడిగాడు సుష్మా స్వరాజ్. అప్పటికి ఆమె వయసు 26 సంవత్సరాలు. ఓకే. రాష్ట్రంలో అతి చిన్న వయసులో యంగెస్ట్ మినిస్టర్ ఉమెన్ మినిస్టర్ ఇన్ ద స్టేట్స్ ఈజ్ సుష్మా స్వరాజ్. సుష్మా స్వరాజ్. ఎప్పుడు అప్పటికి ఆమె వయసు ఎంత? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు అనేది చూసుకోండి మా. అలాగే అత్యల్ప అటవీ గల రాష్ట్రం. అత్యల్ప అటవీ గల రాష్ట్రం ఇది. అటవీ విస్తీర్ణం. అత్యల్ప అటవీ విస్తీర్ణం గల రాష్ట్రం. చాలా సార్లు అడిగారమ్మా. సో లీస్ట్ ఫారెస్ట్ ఏరియా స్టేట్. లీస్ట్ ఫారెస్ట్ ఏరియా స్టేట్ హర్యానా. చాలా సార్లు అడిగారు. మోస్ట్ టైం ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ మా. లీస్ట్ ఫారెస్ట్ ఏరియా స్టేట్ హర్యానా. బట్ మోస్ట్ ఫారెస్ట్ ఏరియా స్టేట్ మధ్యప్రదేశ్. మోస్ట్ ఫారెస్ట్ ఏరియా స్టేట్ ఏది? మధ్యప్రదేశ్. అందుకే మధ్యప్రదేశ్ ని ఏమంటాము? ఫారెస్ట్ స్టేట్ అంటారు, అటవీ రాష్ట్రం అంటారు, పులుల రాష్ట్రం అంటాం. ఇంకా తర్వాత చెప్పుకుందాం వాటి గురించి. ఓకే.
సో అత్యల్ప, అత్యధిక. ఓకే, ఈ రెండు కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు ఎకడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఓకే మనకి ఎక్కువసారి అడిగే క్వశ్చన్ ఇది. అలాగే సుల్తాన్పూర్ జాతీయ పార్క్ ఉంది మా ఇక్కడ. సుల్తాన్పూర్ జాతీయ పార్కు ఎక్కడుంది మనకు? హర్యానాలో ఉంది మా. సుల్తాన్పూర్ జాతీయ పార్కు ఎక్కడుందంటే మనకు హర్యానాలో ఉంది. అలాగే హర్యానా హరికేన్ ఎవరమ్మా? వెరీ వెరీ ఇంపార్టెంట్. హర్యానా హరికేన్ కపిల్ దేవ్. కపిల్ దేవ్ హర్యానా హరికేన్. సో కపిల్ దేవ్ తెలుసు కదా ఆయన 1983లో మనకు ఐసీసీ ఈయన హయాంలోనే వచ్చింది, ఈయన కెప్టెన్సీలో వచ్చింది మా. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కప్ మనకు 1983లో ఏమొచ్చింది? కపిల్ దేవ్ హయాంలో మనకు వచ్చింది. కాబట్టి ఇతన్ని ఏమంటామంటే హర్యానా హరికేన్ అంటారు. హర్యానా హరికేన్. ఓకే, 1983 గుర్తుపెట్టుకోమ్మా. ఏమేమి ఉన్నాయి? 1983 టీడీపీ స్థాపన. టీడీపీ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, మన తెలుగు రాష్ట్రాలలో 1983 తొలి మహిళా యూనివర్సిటీ శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేశారు? తిరుపతిలో, ఎన్టీఆర్. సో శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ. చూడమ్మా, దేశంలో మొదటి మహిళా యూనివర్సిటీ అంటే శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ తిరుపతి. 1983 స్టార్టెడ్ బై ఎన్టీఆర్ సీఎం. ఓకే, సో ఇది కూడా కొంచెం గుర్తుపెట్టుకో. 1983. సో ఇక్కడ టీడీపీ అనేది 1982 మా. ఓకే, ఆయన సీఎం అయింది ఎప్పుడంటే 1993 జనవరి 29 సీఎం 10వ సీఎం అయిన ప్రమాణ స్వీకారం చేశారు ఎన్టీఆర్. ఓకే, సో ఇలాంటివి చూసుకున్నాం. అలాగే ప్రవహించే నది వచ్చేసి గగ్గర్ నది. రాష్ట్రంలో ప్రవహించే నది ఏదంటే గగ్గర్ నది, గగ్గర్ రివర్ అమ్మా. సో కల్పనా చావ్లా, బాబా రామ్దేవ్లు ఈ రాష్ట్రం వారే. ఎవరెవరు? కల్పనా చావ్లా, తర్వాత బాబా రామ్దేవ్ ఈ రాష్ట్రం వారే. కల్పనా చావ్లా అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మహిళ మన దేశంలో. ఓకే, ఎవరంటే కల్పనా చావ్లా. ఈమె 2003 ఫిబ్రవరి 1న చనిపోయారు, కల్పనా చావ్లా గారు. ఓకే, సో బాబా రామ్దేవ్ యోగా అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్. ఓకే, అలాగే దేశంలో తొలి రాజ్యాంగ మ్యూజియం సోనిపట్. దేశంలో తొలి రాజ్యాంగ మ్యూజియం ఎక్కడంటే సోనిపట్ లో ఏర్పాటు చేశారమ్మా. సోనిపట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి ఇవి ఖచ్చితంగా చూసుకోండి అమ్మా. హర్యానా ఎందుకంటే నేను సాధ్యమైనంత వరకు నిడివి తక్కువ చేసి చెప్తున్నాను. తక్కువ చేయడం వల్ల వీడియో ఎక్కువ మంది చూస్తారనే ఉద్దేశంతో ఎక్కువ చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకు మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. కాబట్టి సుభాన్ జీకే వాళ్ళు అనేది మీకు ప్రతి చిన్న వీడియో కూడా 1 లేదా 2 మార్కులు మీకు తెచ్చి పెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చూస్తూ తర్వాత నోట్ చేసుకుంటూ తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.